హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన బ్రదర్స్. సో ప్రెసెంట్ మనమైతే ప్యాట్నీ సెంటర్ బ్రాంచ్ లో ఉన్నాము. మన చందన బ్రదర్స్ వారికి ప్యాట్నీ సెంటర్ లోనే కాకుండా ఆల్ ఓవర్ హైదరాబాద్ లో జహీరాబాద్, షాద్ నగర్, వికారాబాద్, అలానే తుర్కయంజల్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచి మంచి శారీస్ కావాలి, దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి కాబట్టి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు నేను మీకోసం డోలా సిల్క్ శారీస్ అయితే చూపించబోతున్నాను. సో కలెక్షన్ లో ఫస్ట్ శారీ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి డోలా సిల్క్ లో. సో మనకి శారీ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ పైథాన్ బోర్డర్ అనేది రావడం జరిగింది. సో శారీ అంతా కూడా బాందిని ప్రింట్ అనేది రావడం జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి స్క్వేర్ టైప్ లో డిజైనింగ్ అనేది వచ్చింది. అవుటర్ అంతా కూడా వైట్ కలర్ లో వచ్చి అండ్ లోపల మనకి సన్ కలర్స్ ఉంటాయి కదా, సన్ కలర్స్ ని ఎలివేట్ చేసేలాగా ఆరెంజ్, రెడ్ అండ్ ఎల్లో కలర్స్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి బోర్డర్ చూసుకున్నట్లయితే కంప్లీట్ ఆరెంజ్ కలర్ అనేది వచ్చిందండి. అండ్ ఆరెంజ్ కలర్ మీద మనకి గ్రీన్ కలర్ లో ఇలా జేస్ అనేది రావడం జరిగింది. పళ్ళు అంతా కూడా పైథాన్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నక్షి డిజైనింగ్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పీకాక్స్ వచ్చాయి, ఫ్లవర్స్ వచ్చాయి అండ్ లీవ్స్ వచ్చాయి. అండ్ కలర్స్ కూడా మనకి చాలా మంచి మంచి కలర్స్ తో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ పీకాక్ కూడా మనకి చాలా డీటెయిలింగ్ గా కలర్స్ అనేవి యాడ్ చేశారు. అండ్ ఈ డోలా సిల్క్ శారీస్ లో మనం కలెక్షన్ అంతా కూడా 3000 లోపలనే చూడబోతున్నామండి. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి 2800 రూపీస్ పడుతుంది. కలెక్షన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ లో రావడం జరిగిందండి. కలంకారీ బోర్డర్ అనేది రావడం జరిగింది. అండ్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో శారీ మీద చూసుకున్నట్లయితే మనకి పీకో గ్రీన్ కలర్ మీద లీవ్స్ వచ్చాయి అండ్ సన్ ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది, లోటస్ ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. మనకి మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి బెనారస్ బోర్డర్ అనేది రావడం జరిగింది, పట్టు క్లాత్ అనేది వచ్చింది. సో ఈ బోర్డర్ మీద కూడా మనకి మొత్తం అంతా నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ నక్షి డిజైన్ కి అటు ఇటు కూడా మనకి సీక్వెన్స్ డిజైనింగ్, కంప్యూటర్ సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో పళ్ళు కూడా చూసుకున్నట్లయితే మనకి హాఫ్ కంటిన్యూస్ పళ్ళు వచ్చింది శారీకి. అండ్ రిమైనింగ్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ తో డిజైనింగ్ వచ్చింది, నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది, అలానే కంప్యూటర్ సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ పళ్ళు ఎడ్జ్ లో వచ్చేసి మనకి ఇలా థ్రెడ్స్ తో డిజైనింగ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. అండ్ ఈ శారీ కూడా మనకి జస్ట్ 3000 రూపీస్ లోపలనే ఉందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి బ్లాక్ కలర్ లో వచ్చిందండి. పైథాన్ బోర్డర్ రావడం జరిగింది. బోర్డర్ మనకి అప్ అండ్ డౌన్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ పైథాన్ బోర్డర్ అని రావడం జరిగింది. అండ్ పైథాన్ బోర్డర్ మీద ఆరెంజ్ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ లో జేస్ అనేది రావడం జరిగింది డిజైనింగ్ కోసం. అండ్ శారీ అంతా చూసుకున్నట్లయితే మనకి పీకాక్స్ డిజిటల్ ప్రింట్ అనేది రావడం జరిగింది, కలంకారీ ప్రింట్ అని చెప్పొచ్చు. సో మొత్తం బ్లాక్ కలర్ మీద మనం చూసుకున్నట్లయితే పీకాక్స్ వచ్చాయి. అండ్ పీకాక్స్ కూడా చాలా డీటెయిలింగ్ గా వచ్చాయి, గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ కలర్ వచ్చాయి. అలానే మనకి నెమలి పింఛంలు వచ్చేసి ఆరెంజ్ కలర్స్ లో రావడం జరిగింది. అండ్ లీవ్స్ వచ్చాయి, ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ అన్ని కూడా మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. గోల్డెన్ కలర్ లో స్టెమ్స్ అనేవి వచ్చాయి. సో శారీ అంతా కూడా ఇదే విధంగా ఉందన్నమాట. ఇంకా పళ్ళు చూసుకున్నట్లయితే హాఫ్ కంటిన్యూస్ పళ్ళు ఉందండి. అండ్ రిమైనింగ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది. సో పళ్ళు అంతా కూడా మనకి నక్షి డిజైనింగ్ లో రావడం జరిగింది. పళ్ళు మీద ప్యారెట్స్, ఫ్లవర్స్ అండ్ పీకాక్స్ రావడం జరిగింది. అండ్ పళ్ళు ఎండింగ్ లో చూసుకున్నట్లయితే మనకి థ్రెడ్స్ వర్క్ అనేది రావడం జరిగిందండి. ఈ శారీ కూడా మనకి 3000 రూపీస్ లోపలనే ఉంది. అండ్ మనం చూస్తున్న డోలా సిల్క్ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. మనకి పర్టిక్యులర్ కలర్ అనేది ఏం లేదు. బోర్డర్ వచ్చేసి మనకి పైథానీ బోర్డర్ అనేది రావడం జరిగింది ఆరెంజ్ కలర్ లో, దానిపైన గ్రీన్ కలర్ లో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ శారీ చూసుకున్నట్లయితే మనకి శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్ అనేది రావడం జరిగిందండి. ఈ ప్రింట్ మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ ట్రెడిషన్స్ ఉంటాయి కదా విలేజ్ లో, ఆ ఓల్డ్ ట్రెడిషన్స్ ఆ విధంగా డిజైన్ చేశారు. డిజిటల్ ఆర్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో శారీ అంతా ఇలానే రావడం జరిగింది. సో పళ్ళు వచ్చేసి మనకి నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. ఫ్లవర్స్ వచ్చాయి, పీకాక్స్ వచ్చాయి అండ్ కలరింగ్ కూడా చాలా బాగా కలరింగ్ ఇచ్చారు. ఫ్లవర్స్ అన్ని ఎల్లో కలర్ లో వచ్చి మిడిల్ మాత్రం మనకి గ్రీన్ కలరింగ్ అనేది రావడం జరిగింది. అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. పింఛం అంతా బ్లూ కలర్ ఇచ్చారు అండ్ పీకాక్ వచ్చేసి పింక్ కలర్ లో ఇవ్వడం జరిగింది. సో చాలా డీటెయిలింగ్ గా వచ్చారు. అండ్ ఈ శారీ కూడా మనకి జస్ట్ 3000 రూపీస్ లోపలనే అవైలబుల్ ఉందండి. అండ్ మనం చూస్తున్న కలెక్షన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ లో రావడం జరిగిందండి డోలా సిల్క్ లోనే. సో బ్లూ కలర్ లో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బోర్డర్స్ వచ్చేసి బెనారస్ బోర్డర్. అండ్ శారీ మీద చూసుకున్నట్లయితే మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది. శారీ అంతా కూడా మనకి అలానే ఎలిఫెంట్స్ కూడా రావడం జరిగింది. సో ఫ్లోరల్ ప్రింట్ లోనే మనకి
చూసుకున్నట్లయితే లైట్ కలర్ ఫ్లవర్స్ అలానే థిక్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్లయితే మనకి హాఫ్ వర్క్ కంటిన్యూషన్ శారీకి పళ్ళు వచ్చిందండి. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ బెనారస్ బోర్డర్ అనేది రావడం జరిగింది. పళ్ళు అంతా కూడా బెనారస్ ప్రింట్ అనేది రావడం జరిగింది. సో దీని మీద గోల్డెన్ కలర్ లో మనకి సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ శారీ కూడా మనకి జస్ట్ 3000 రూపీస్ లోపలనే అవైలబుల్ ఉంది. అండ్ మీరు చూస్తున్న శారీ వచ్చేసి ఈ శారీ మిక్స్డ్ కలర్స్ లో రావడం జరిగిందండి. అప్ అండ్ డౌన్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి బనారస్ బార్డర్ అనేది రావడం జరిగిందండి థిక్ ఆరెంజ్ కలర్ మీద. అండ్ ఇలా జేస్ మనకి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ లో డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మిక్స్డ్ కలర్స్ వచ్చాయి. సో ఇందులో బ్రౌన్ ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, ఎల్లో ఉంది, అన్ని కలర్స్ వచ్చాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ శారీలో హాఫ్ వర్క్ చూసుకున్నట్లయితే మనకి శారీ కంటిన్యూషన్ అనేది ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే హాఫ్ పళ్ళు వచ్చేసి మనకి నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అది కూడా పైతానీ బార్డర్ మీద బెనారస్ ప్రింట్ అనేది రావడం జరిగింది. మొత్తం బనారస్ ప్రింట్ వచ్చి సో మిక్స్డ్ కలర్స్ లోనే మనకి డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. హ్యాండ్ వర్క్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో పీకాక్స్ వచ్చాయి, ఫ్లవర్స్ వచ్చాయి, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. పళ్ళు ఎండింగ్ లో మనకి ఇలా థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. సో ఈ సారీ కూడా మనకి 3000 రూపీస్ లోపలనే అవైలబుల్ ఉందండి. అండ్ మనం చూస్తున్న డోలా సిల్క్ శారీలోనే ఇది అనదర్ డిజైన్ అండి. ఇప్పుడు వరకు చూస్తున్న శారీస్ లో ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కదా. సో పటోలా డిజైన్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి శారీ అంతా చూసుకున్నట్లయితే జిగ్ జాగ్ కంప్యూటర్ డిజైన్ అనేది రావడం జరిగింది. సో జిగ్ జాగ్ కంప్యూటర్ డిజైన్ లో మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. పింక్ వచ్చింది, అండ్ ఆనియన్ పింక్ వచ్చింది, బ్లూ కలర్ వచ్చింది. సో అలా ఆల్టర్నేట్ గా మనకి కలర్స్ అనేది రావడం జరిగింది. అండ్ మనం బోర్డర్స్ కానీ చూసుకున్నట్లయితే బోర్డర్స్ ఈ విధంగా డిజైన్ చేశారండి. సో బోర్డర్స్ అంతా కూడా మనకి అప్ అండ్ డౌన్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో మనకి శారీ పళ్ళు చూసుకున్నట్లయితే శారీ ఎలా అయితే వచ్చిందో కంటిన్యూస్ పళ్ళు అనేది కూడా సేమ్ అలానే రావడం జరిగిందండి. అండ్ బ్లౌజ్ పీస్ చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ బ్లౌజ్ పీస్ అనేది కూడా వచ్చింది. ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది బ్లూ కలర్ లో రావడం జరిగింది. సో ఇలా ఈ విధంగా డిజైనింగ్ అనేది రావడం జరిగింది బ్లౌజ్ పీస్ మీద. ఈ శారీ కూడా మనకి జస్ట్ 3000 రూపీస్ లోపలనే అవైలబుల్ ఉందండి. అండ్ మనం చూస్తున్న కలెక్షన్ లో ఇది ఫైనల్ శారీ అండి. సో కలంకారీ బోర్డర్ అండ్ కలంకారీ ప్రింట్ లో రావడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మిక్స్డ్ కలర్స్ అనేది రావడం జరిగింది. సో బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి మెరూన్ కలర్ వచ్చింది, చింతపిక్క కలర్ అన్నమాట. సో మెరూన్ కలర్ టామరెంట్ కలర్ మీద మనకి చూసుకున్నట్లయితే చిన్న చిన్న డాట్స్ అనేది గోల్డెన్ కలర్ లో రావడం జరిగింది. సో మనకి టాప్ అండ్ బార్డర్ ఈ విధంగా రావడం జరిగింది. అండ్ శారీ అంతా మనం చూసుకున్నట్లయితే కలంకారీ ప్రింట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే జింకలు అది మనకి ఫారెస్ట్ స్టైల్ డిజైనింగ్ అనేది ప్రింటింగ్ రావడం జరిగింది. సేమ్ మనకి శారీ కూడా చూసుకున్నట్లయితే డిఫరెంట్ కలర్స్ లో డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. పళ్ళు చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అంతా కూడా శారీ ఏ విధంగా అయితే ఉందో కంటిన్యూస్ పళ్ళు అనేది వచ్చింది. అండ్ హాఫ్ పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. పళ్ళు మీద మనం చూసుకున్నట్లయితే పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ రావడం జరిగింది ఇక్కడ. సో సేమ్ కలంకారీ ప్రింట్లోనే రావడం జరిగింది. అండ్ పళ్ళు ఎండింగ్లో మనం చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా ఇలా మనకి బుట్టల కింద రావడం జరిగింది, బాల్స్ అటాచ్ అయ్యి వచ్చాయి. సో ఇది కూడా ఒక రిచ్ లుక్ ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈ సారీ కూడా మనకి జస్ట్ 3000 రూపీస్ లోపలనే అవైలబుల్ ఉందండి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో మనం అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ డోలా సిల్క్ శారీస్ అనేది చూసాము డిఫరెంట్ కలర్స్లో. సో కలెక్షన్లో మీకు కానీ ఏదన్నా శారీ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్ మీద వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదు మీరు ఇన్ స్టోర్ కానీ విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి చందన బ్రదర్స్ అని టైప్ చేశారంటే నియర్ బై అడ్రస్ బ్రాంచ్ వచ్చేస్తుంది. మీరు ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. అండ్ మనం ప్రెజెంట్ అయితే ప్యాట్నీ సెంటర్ బ్రాంచ్లో ఉన్నాము. అండ్ మన హైదరాబాద్లో ఓన్లీ ప్యాట్నీ సెంటర్ బ్రాంచే కాకుండా షాద్ నగర్, జహీరాబాద్, వికారాబాద్ అలానే తుర్క ఎంజల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కానీ ఏదైనా శారీ నచ్చింది అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.